సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. అయోధ్య మందిరాన్ని మరియు రాముడిని కొలువై ఉంచాము. ఇక్కడ అయోధ్య రాముడు ఇక్కడ కొలువై ఉన్నాడండి. అలాగే హనుమంతుని మరియు ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత భగవంతునికి అయితే మనం ఈరోజు బెల్లం పానకం మరియు పెసరపప్పు నైవేద్యంగా సమర్పిస్తామండి. ఇలా చేయడం వల్ల అందరికీ చల్లదనం కలుగుతుందని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటాము. అలాగే ఈ కళ్యాణంలో మనం కళ్యాణం వీక్షించి ఆ అక్షింతలను తలపైన వేసుకుంటే అందరికీ మంచి జరగాలని అయితే జరుగుతుందని అందరూ భావిస్తారండి. ఇందులో సోంపు మరియు మిరియాలని దంచి, బెల్లంని కూడా కొంచెం దంచి ఇందులో వాటర్ వేసుకొని మనం పానకం ప్రసాదం లాగా సమర్పిస్తాము. ఈరోజు పూజ అయిన తర్వాత ఈరోజు అందరూ ఇవి తీసుకుంటారండి, స్వీకరిస్తారు. దీనివల్ల హెల్త్ కూడా మంచిగా ఉంటుందండి, చలవ చేస్తుంది. ఇలా కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇలా కలిపేసుకుందాం ఒకసారి. మరియు పెసరపప్పుని కూడా 2 సార్లు వాష్ చేసి నానబెట్టుకొని అది కూడా ప్రసాదంగా సమర్పిస్తారు. ఇందులోనే కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఇలా మనం ప్రసాదం అయితే పెట్టుకొని మరియు మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించుకొని ఈ ప్రసాదం అయితే సమర్పిస్తామండి. అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ కోరిన కోరికలు నెరవేర్చాలని అనుకుంటున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని సమర్పించాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.